మొన్న కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా గతంలో జగన్ గారి ప్రభుత్వం విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఎలక్షన్స్కి ముందు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేయడం వల్ల అప్పుడు ఇవ్వలేకపోయినాం. మరి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బకాయిలు ఇవ్వడం జరగల. మరి ఇవే కాకుండా మొన్ననే హైకోర్టు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సాంఘిక సంక్షేమ హాస్టల్లో, గురుకుల హాస్టల్స్లో భద్రత సరిగా లేదని, భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అంశాలతో కూడినటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది. హాస్టళ్లలో పరిస్థితులు ఎట్లుంటాయనేటువంటిది ఈరోజు అర్థమవుతుంది. కాలేజెస్ ఓపెన్ చేసి ఇన్ని నెలలు కావస్తున్నా కూడా హాస్టల్స్లో ప్రారంభంలోనే దుప్పట్లు కానీ, కార్పెట్స్ కానీ, టవల్స్ కానీ, అదేవిధంగా ట్రంక్ పెట్టెలు కానీ, బుక్స్ ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు చలి ముంచుకొచ్చినా కూడా ఈరోజు కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్స్, గురుకుల హాస్టల్స్లో ఇవేవి ఇవ్వడం జరగల. మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జెస్ అన్నీ కూడా 5 నెలలుగా ₹1 కూడా విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఈరోజు స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగం పైన అత్యంత శ్రద్ధ తీసుకున్నారు. విద్య అనేటువంటిది దేశ నిర్మాణంలో చాలా ప్రధానమైనటువంటిదని భావించి చాలా మానవతా దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు 73,000 కోట్ల రూపాయల రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. జగన్ గారు మెనూకు సంబంధించి గంటలు గంటలు కూర్చునేవాడు వాళ్ళ దగ్గర. మెనూ ఏది అయితే బాగుంటుందని మెనూలో చాలా పౌష్టికాహారాన్ని ఇచ్చేటువంటి మార్పులను, రుచికరంగా విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తీసుకునేటటువంటి మార్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టడం జరిగింది. దీని వెనక ఒక కన్సర్న్ స్పష్టంగా కనిపిస్తుంది. విద్యార్థుల పట్ల, పర్టికులర్గా పేద విద్యార్థుల పట్ల, గిరిజన విద్యార్థులు, ఎస్సీ బీసీ విద్యార్థులు వాళ్ళ భోజనాల పట్ల, వాళ్ళ చదువు విషయంలో, వాళ్ళకు బట్టలు ఇవ్వడంలో కానీ, వాళ్ళకు బుక్స్ ఇవ్వడంలో కానీ, వాళ్ళకు బ్యాగ్స్ ఇవ్వడంలో కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుందనేటువంటిది మనం అనుభవంతోనే చూసినాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు అనేకాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయడానికి ఇష్టపడ్డంలా. ఈరోజు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం దాదాపుగా రద్దయిపోయింది. సిబిఎస్ఈ సిలబస్, ఐబీ సిలబస్, బైజూస్ కంటెంట్ ఇచ్చేటువంటివి అన్నింటిని కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసింది, నీరు గార్చేసింది. వీటి వల్ల ఏ సంస్కరణలు అయితే విద్యారంగానికి అత్యంత అవసరమని తీసుకొచ్చాడో జగన్ గారు, వాటన్నింటినీ ఈరోజు తిరోగమన దిశ పట్టించినారు. ఇదేదో జగన్ గారు తనొక్కడే వేసింది కాదు. ఇది చాలా నిష్ణాతులైనటువంటి విద్యావేత్తల్ని, సామాజిక శాస్త్రవేత్తల్ని, వీళ్ళందరి సలహాలు తీసుకొని ఈ మార్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. ఈరోజు ఉన్నత విద్యారంగానికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 18 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ను తొలగించి ఒక్కరిని కూడా నియమించినటువంటి పాపాన పోలా. చివరికి ఉన్నత విద్యా కమిషన్కు చైర్మన్ కూడా ఈరోజు వరకు ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది అత్యంత శోచనీయమైనటువంటి విషయం.
విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకనే ఈరోజు ఏదో జగన్ గారు ఒక ప్రకటన చేస్తేనే దానిపైన ఎదురుదాడి చేసేటువంటి ఈ ప్రభుత్వం మొన్ననే విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ల ముట్టడి లాంటి కార్యక్రమాలు చేశారు. అన్ని కేంద్రాల్లో కూడా పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించినారు. వాళ్ళు ఈ సంవత్సరం నుంచే తల్లికి వందనం పేరిట చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తానన్నటువంటి దాన్ని ఈ సంవత్సరం నుండి అమలు చేయాలని చెప్పి అజిటేషన్ చేశారు వాళ్ళు. అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా వెంటనే ఇవ్వాలనేటువంటిది, హాస్టల్స్ దుస్థితి పైన, వీటన్నిటిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ లాంటి సంస్థలు, ఎస్ఎఫ్ఐ లాంటి సంస్థలు, ఇతర అనేక సంస్థలు అజిటేషన్ చేశాయి. చివరికి కూటమిలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ పార్టీకి అనుకూలమైనటువంటి ఏబీవీపీ వాళ్ళు కూడా రాష్ట్రంలో ఈ డిమాండ్స్ పైన ధర్నాలు ఇవన్నీ కూడా చేశారు. గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే విద్యార్థి లోకం ఇంత పెద్ద ఎత్తున బజార్లలోకి వస్తూ ఉంది. ఈరోజు విద్యార్థులే కాదు, యువకులు వాళ్ళకు ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఎన్నికల హామీ ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్స్ ఇవ్వాలని వాళ్ళందరూ కూడా రోడ్లలోకి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ఈరోజు ఇవన్నీ కూడా గొంతెమ్మ కోరికలు కాదు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని మాత్రమే కోరినారు. ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు, యువకులకు, ఉద్యోగులకు వీళ్ళందరికీ ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా మొన్న బడ్జెట్లో కేటాయింపులు ఏమాత్రం కూడా లేవు. ఈరోజు ఒక్క అమ్మఒడికే దాదాపు 6,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు పెట్టేవాళ్ళం మేము. రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరు పైన